హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తెలంగాణ 10th క్లాస్కి సంబంధించి 8th చాప్టర్ అనేది చూద్దాం. 8th చాప్టర్ వచ్చేసి జీవన భాష్యం. ఈ జీవన భాష్యం పాఠ్యభాగంలో పర్యాయపదాలు చూద్దాం. మబ్బు అనే దానికి పర్యాయపదం వచ్చేసి మనకు తెలుసు. మబ్బు అంటే ఏంటి? మేఘం. మబ్బు అంటే మేఘం. అదేవిధంగా అంబుదము అని కూడా అంటారనమాట. ఆ తర్వాత ఘనము అంటారు. ఘనము అంటారు. అదేవిధంగా మెయిలు అని కూడా అంటారనమాట. మొయిలు అని కూడా అంటారనమాట. అదేవిధంగా తర్వాత గుండె అంటే ఏంటి? గుండె అంటే హృదయం. అదేవిధంగా డెందము అంటారు. డెందము అన్నా కూడా హృదయం అని అర్థం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, శిరము అంటే ఏంటి? మనందరికీ తెలుసు. శిరము అంటే తల. శీర్షము అంటే మనం యోగాలో శీర్షాసనం అంటాం కదా, శీర్షము అంటారు. మస్తకము లేదా మస్తిష్కము అంటాం కదా. అదేవిధంగా మూర్ధము అని కూడా అంటారనమాట. ఇవి పర్యాయపదాలు. నెక్స్ట్ చూడండి, సొంత వాక్యాలు చూద్దాం. సొంత వాక్యాలు చూడండి. వ్యాప్తి అని ఉంది. వ్యాప్తి అంటే ఏంటి? మనకు తెలుసు ఆల్రెడీ. వ్యాప్తి అంటే స్ప్రెడ్ అని అనమాట. వ్యాప్తి అంటే ఏంటి? స్ప్రెడ్. సుగంధ పరిమళాల సువాసన. సుగంధ పరిమళాలు అంటే తెలుసు కదా, సెంట్ అనమాట, స్ప్రే. సువాసన ఆ ప్రాంతం అంతా వ్యాప్తి చెందింది. ఆ ప్రాంతం అంతా అంటే మనం ఏదైనా ఒక ఫ్లవర్స్ ఉన్న నర్సరీకి కానీ, ఫ్లవర్స్ ఉన్న పార్క్కి కానీ వెళ్తే సువాసన అనేది వ్యాప్తి చెందింది కదా. వ్యాప్తి అంటే స్ప్రెడ్ అనమాట. జంకని అడుగులు అంటే ఏంటి? భయపడరు అనమాట. దేశ సైనికులు జంకని అడుగులే దేశానికి శ్రీరామ రక్ష. అంతే కదా. దేశ సైనికులు కనుక భయపడితే దేశంలో ఉన్నటువంటి ప్రజలు సుఖంగా ఉండగలరా? ఉండలేరు. నెక్స్ట్ చూడండి, ఎడారి దెబ్బలు అంటే తెలుసు కదా, దాన్ని ఏమంటారు? డిజర్ట్. ఎడారి దెబ్బలు అంటే డిజర్ట్ అనమాట. ఇంకా చెప్పాలంటే శాండ్ డ్యూన్స్ అంటారు. శాండ్ డ్యూన్స్. ఒంటెలు ఎడారి దెబ్బలలో వేగంగా నడుస్తాయి. అంతే కదా. డిజర్ట్లో ఒంటెలు బాగా నడుస్తాయి స్పీడ్గా. తర్వాత చూడండి, చెరగని త్యాగం అంటే సైనికులు చెరగని త్యాగం వలన సురక్షితంగా మనం నివసిస్తున్నాం. అంతే కదా. దేశ సైనికులు కనుక బోర్డర్లో త్యాగం చేయకపోతే మనం సురక్షితంగా నివసించలేము. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, మీకు ఏది ఈజీగా ఉంటే చదువుకోండి. బలిచక్రవర్తి చెరగని త్యాగం వలన విష్ణుమూర్తి ప్రియుడయ్యాడు. దశావతారాల్లో వామన అవతారం ఒకటనమాట. వామన అవతారం బలిచక్రవర్తి అంటే విష్ణుమూర్తి బలిచక్రకు వచ్చి దానం అడుగుతాడు. ఆ దానం ఇవ్వటం వలన విష్ణుమూర్తికి బలిచక్రవర్తి ప్రియుడయ్యాడు అనమాట. నెక్స్ట్ చూడండి, సందులు ఉన్నాయి, వ్యాకరణాంశాలు. ఇవన్నీ ఈజీ సందులు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. చూడండి ఒకసారి. నీరు అవుతుంది అంటే ఏంటి? నీరు ప్లస్ అవుతుంది. ఏ సంధి? నీరులో ఊ ఉంది. నీరు అవుతుంది అనేది తెలుగు పదం. ఇవన్నీ తెలుగు పదాలు కాబట్టి తెలుగు సందులు అవుతాయి. ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఆ ఉంది కాబట్టి ఇది ఉత్తవ సంధి. అదేవిధంగా ఎత్తులకు ఎదిగిన అంటే చూడండి, ఇక్కడ కూలో ఊ ఉంది, ఇక్కడ అచ్చుపరమైంది. ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్తవ సంధి. అదేవిధంగా పేరు అవుతుంది. ఇక్కడ పేరులో ఊ ఉంది, అదే ఇక్కడ అవుతుందో ఆ ఉంది. ఉత్తన అచ్చుపరమనకుడు సంధియోగం అంటే ఇక్కడ ఊ ఉండాలి, ఇక్కడ అచ్చు ఉండాలి. పరమైతే ఉత్తవ సంధి అనమాట. ఉత్తవ సంధి లేదా వకార సంధి అని కూడా అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఉత్తవ సంధి లేదా వకార సంధి. నెక్స్ట్ చూడండి, కింది పంక్తుల్లోని సమాస పదాలను గుర్తించి విగ్రహ వాక్యాలు రాసి అవి ఏ సమాసాలో తెలియజేయండి అని ఉంది. ఎడారి దెబ్బలు అని ఉంది. ఎడారి దెబ్బలు అంటే అసలు దెబ్బలు ఎక్కడ ఉంటాయి? ఎడారిలో ఉంటాయి. కాబట్టి ఎడారిలో దెబ్బలు. మనకు చూడండి, విభక్తి ప్రత్యయాలు తెలుసు కదా, డూమువులు, ప్రథమ విభక్తల. కున్ యొక్క లోన్ లోపల. ఇక్కడ లో వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. ఇక్కడ చూసారా, కున్ యొక్క లోన్లో లో ఉంది కదా, కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత చూడండి, రెండోది ఇసుక గుండెలు పగిలితే అది పైరు అవుతుంది. ఇసుక గుండెలు అంటే ఏంటి? మామూలుగా ఇప్పుడు మన పొలం ఉంటుంది కదా, చేను ఉంటుంది కదా, ఆ చేనులో మట్టి పగిలి ఆ విత్తనాలు అనేవి భూమిలో పెడితే ఆ భూమి అనేది పగిలి దాంట్లో నుంచి మనకు పంట అనేది వస్తుంది. ఇక్కడ చూసారా, నేను రాశాను, మట్టి సందులో నుండి పంట రావటం. ఇసుక గుండెలు అంటే ఇసుక యొక్క గుండెలు. కాబట్టి ఆ ఇసుక యొక్క గుండెను చీల్చుకుంటా కదా వచ్చేది, కాబట్టి వచ్చింది. వస్తే చూడండి, ఇక్కడ కొన్ని యొక్క లోన్ లోపల యొక్క వస్తే షష్ఠీ తత్పురుష సమాసం. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో? ఈజీగా నేర్చుకోవాలి ఏదైనా సరే. నెక్స్ట్ చూడండి, అలంకారాలు ఉన్నాయి. అలంకారాలు కూడా నేను చాలా ఈజీగా చెప్తాను, మీరు జస్ట్ కొంచెం వింటే సరిపోతుంది మీరు. ఓకేనా? మీరు కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, అలంకారాలు. ఏ అలంకారం? ఇక్కడ ఏమన్నా చూడండి ఫస్ట్. అసలు
మీకు 100 వందనాలు అని ఉంది, నీకు 100 వందనాలు అని ఉంది. ఇక్కడ 100 అని ఒకసారి ఉంది, 100 అని రెండోసారి ఉంది, రెండు పక్క పక్కనే వచ్చినాయి. ఈ 100 వచ్చేసి నెంబర్ తెలియజేస్తుంది. ఇక్కడ నేను రాసింది చూడండి, 100 అంటే 100, వందనాలు అంటే నమస్కారం, వందనం అంటారు చూసారా, పాదాభివందనం అంటారు. పాదాభివందనం అంటే ఏంటి? పాదాలను పట్టుకుని నమస్కారం చేయడం అన్నమాట, పొడుకుని. ఆ విధంగా నీకు 100 వందనాలు అంటే ఇక్కడ రాసింది చూడండి, హల్లుల జంట, అర్ధభేదం అంటే 100 100 అనే రెండు పక్క పక్కనే రావాలి, కానీ రెండిటికి అర్థాలు వేరే ఉండాలి. ఆ విధంగా వస్తే దాన్ని ఏమంటారు? చేకాను ప్రాస అలంకారం అంటారు. ఇంకోటి చూడండి, రెండోది, తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. ఎడ దయం దయం అని లాస్ట్లో వచ్చినాయి. కాబట్టి ఈ రెండింటికి అర్థం ఏంటి? మనం ఒక పదం కానీ పాదం కానీ పద్యం కానీ చివర ఒకే అక్షరం కానీ పదాలు కానీ వస్తాయని ఏం చెప్పుకున్నాం లాస్ట్ లెసన్స్లో? అంత్యానుప్రాస అలంకారం, అంత్యప్రాస అలంకారం. అంత్యప్రాస అలంకారం అంటే ఏంటంటే పద్యం కానీ పాదం కానీ వాక్యం కానీ చివర అక్షరాలు పదాలు మరలా వస్తాయి. ఇది మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూస్తా. ఇది మన బడి, ఇది మన బడి చదువుల గుడి, ఇది మన బడి చదువుల గుడి, నేర్పుతుంది నడవడి, నేర్పుతుంది నడవడి. ఇక్కడ డి అని లాస్ట్లో వచ్చింది చూసారా, ఇది అంత్యప్రాస అలంకారం అన్నమాట. నెక్స్ట్ చూడండి, రాజు రివాజులు బూజు పట్టగన్ అంటే ఇక్కడ చూసారా ఒక అక్షరమే వచ్చింది, జూ అని వచ్చింది. ఇలా ఒక అక్షరము అనేక సార్లు కనుక వస్తే వృత్యానుప్రాస అలంకారం అని చెప్పుకున్నాం. లాస్ట్ ఎగ్జాంపుల్స్లో కూడా నేను ఆల్రెడీ చెప్పా. రంగ ధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్ పర్వతుంగ తమహ పతంగ మాతంగ అని ఆ పద్యంలో అంత్యానుప్రాస అలంకారం ఉంది, అదేవిధంగా వృత్యానుప్రాస అలంకారం ఉంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మాత్రం అంత్యానుప్రాస అలంకారం అని పెట్టాలి. ఒకవేళ అది కనుక లేకపోతే అప్పుడు వృత్యానుప్రాస అలంకారం అని పెట్టాలని చెప్పాను. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటంటే ఒక హల్లు 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు కనుక వస్తే మళ్ళీ వస్తే మీకు 2 ఎగ్జాంపుల్స్ చదువుతాయి ఇక్కడ. కాకి కోకిల కాదు కదా అంటే ఏంటి? కా అనే అక్షరం చూడండి ఎన్నిసార్లు వచ్చిందో. కాకి కోకిల కాదు కదా చూడండి ఎన్నిసార్లు వచ్చిందో. ఇంకోటి చూద్దా, ఆ జెర్రీలో రీ చూడండి, ఆ జెర్రీ మర్రి తొర్రలో బిర్ర బిగిసి పరుండెన్ రా చూసారా ఎన్నిసార్లు వచ్చిందో. ఆ విధంగా ఇంకోటి చెబుతాను చూడండి, లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్షము భక్షించుట లక్ష్యమేన. క్ష చూసారా ఎన్నిసార్లు వచ్చిందో. ఆ విధంగా ఒక అక్షరము 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు కనుక వస్తే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారనమాట. అదేవిధంగా 2 పదాలు పక్క పక్కనే వచ్చి అర్థంలో కనుక మార్పు ఉంటే దాన్ని ఏమంటారు? చేకానుప్రాస అలంకారం అంటారు. ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాస్లో వచ్చింది, నీటిలో పడిన తేలు తేలుతుందా, అక్కకు చెప్పు తెగుతుందని అని మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ వచ్చినాయి కదా. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అజ్ఞాన అంధకారం తొలగితే మంచిది. అజ్ఞాన అంధకారం అంటే నేను ఆల్రెడీ మీకు రూపక సమాసం అనేది చెప్పా. ఆ రూపక సమాసంలో అన్న రూపక అలంకారం అన్న 2 ఒకటే. మనకి ఇచ్చిన పదంలో ఉపమేయం ఉండాలి, ఉపమానం ఉండాలి. ఇక్కడ అజ్ఞానం అంటే ఏంటి? చదువు రానటువంటి. అంధకారం అంటే చీకటి. ఇప్పుడు మనకి చదువు రాకపోతే అతని జీవితం ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఈ 2 మామూలుగా మనం ఆలోచిస్తే 2 పదాలు వేరు. అజ్ఞానం అంటే చదువు రాకపోవటం, అంధకారం అంటే చీకటి 2 వేరు. ఆ 2 వేరు తేడా పదాలను కూడా ఒకే పదంగా చేసి అంటే 2 భిన్న పదాలను కూడా ఏకపదంగా చేయటం అంటే ఒకే పదంగా చేస్తే దాన్ని రూపకాలంకారం అంటారనమాట. ఏ విధంగా చెప్తాను చూడండి, ఇక్కడ అజ్ఞానం అంటే ఏమీ తేలేని తెలివి తక్కువ అని అర్థం అనమాట, అది ఉపమేయం. అంధకారం అంటే ఏంటి? చీకటి, ఇది ఉపమానం. ఈ అజ్ఞానం అంధకారం 2 వేరు అంటే రెండింటికి తేడా ఉంది. కానీ అజ్ఞాన అంధకారం అనే పదం ఏర్పరచడం వలన అంటే అజ్ఞానం అంధకారం 2 కలపటం వలన ఆ రెండింటి మధ్య తేడా ఉన్నా సరే తేడా లేకుండా కనపడుతుంది మనకి. కాబట్టి అది రూపక అలంకారం. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సంసారం అనేది ఉపమేయం, సాగరం అనేది ఉపమానం. ఈ 2 వేరు కానీ సంసారాన్ని సాగరంతో పోల్చడం ద్వారా ఆ 2 ఏకీభవించడం ద్వారా 2 తేడా ఉన్నా సరే తేడా లేనట్టు కనపడితే దాన్ని మనం రూపక అలంకారం అంటాం. అయితే రూపక సమాసంలో వచ్చేసి అనెడి అనేది వస్తుంది మధ్యలో, అది గుర్తు అని కూడా చెప్పాను నేను. ఇది రూపక అలంకారం. నెక్స్ట్ చూద్దాం,
నెక్స్ట్ అయిపోయింది టాపిక్. కాబట్టి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.